ఆస్తులు హిందువులవి, లాక్కుంటుంది వర్క్ పేరిట. మళ్ళీ దీనికి సంబంధించి ఏదైనా సర్వే చేద్దాము అంటే మాది వర్క్ బోర్డు, మేము మైనారిటీలకు సంబంధించింది, మేము స్టాంప్ ఫీజు కట్టాం అంటే ఊకుంటామా? కోర్టుకు వెళ్తే ఆస్తిని కాపాడుకోవడానికి హిందువేమో స్టాంప్ ఫీజు కట్టాలా? అదే హిందూ ఆస్తి కాజేస్తూ మీకేమో స్టాంప్ ఫీజు మినహాయింపా? ఇంత అన్యాయం ముస్లిం దేశాల్లో కూడా ఉండదు కదా. రాష్ట్ర వర్క్ ట్రిబ్యునల్ ఆశ్రయించే వర్క్ ఆస్తులకు సంబంధించి కోర్టు రుసుములు చెల్లించాల్సిందే, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. అసలు మీకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఏ చట్ట ప్రకారం ఈ మినహాయింపు కోరుతున్నారని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం నిలదీసింది. సూపర్ సార్ మీరు. కోర్టు రుసుములు చెల్లించని కారణంగా వర్క్ వాద్యాలను తిరస్కరించింది గుజరాత్ హైకోర్టు. అయితే దీన్ని సవాల్ చేస్తూ వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ? సుప్రీంకోర్టులో. గుజరాత్ కోర్టు మా దాన్ని తీసుకోలేదు, ఎందుకంటే మేము రుసుము కట్టమన్నాం, కట్టలేదు, రుసుము కట్టలేదని మా పిటిషన్ని స్వీకరించలేదంటే అవును కరెక్టే చేసింది గుజరాత్ హైకోర్టు. తప్పేంది? మీరు ఎందుకు కట్టారు? మీరు భారతదేశంలో లేరా? భారతదేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు, కుదరదు. ఖచ్చితంగా గుజరాత్ హైకోర్టు ఏదైతే చెప్పిందో అదే కరెక్ట్, అట్నే పోవాలి అని మొన్న సోమవారం విచారణలో తేల్చి చెప్పేసింది ధర్మాసనం.